హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు నేను మన ట్రెడిషనల్ వంటకమైన పాకుండల్ని తయారు చేస్తున్నాను. ఈ పాకుండలు తయారు చేయడానికి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. అందుకనే నేను కేజీన్నర రేషన్ బియ్యం తీసుకొని నీటితో శుభ్రంగా, అంటే నీరంతా తెల్లగా వచ్చే వరకు కూడా ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఈ బియ్యాన్ని నీటిలో వేసుకొని 8 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యాన్ని అంతటినీ కూడా ఒకసారి మరలా కడుక్కొని చిల్లులున్న గిన్నెలోని ఈ బియ్యాన్ని అంతటినీ వేసేసి వాటర్ అంతా కూడా వాచేయాలి. నెక్స్ట్ ఇలా వాటర్ దిగిన బియ్యాన్ని అంతటినీ కూడా తడిలేని పొడి కాటన్ క్లాత్ మీద వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. తడి అయితే మాత్రం బియ్యంలో కొద్దిగా ఉండాలి, పూర్తిగా బియ్యము డ్రై అయిపోకూడదు. అంటే బియ్యం చేతితో పట్టుకుంటే తడి ఉన్నట్టు ఉండాలి, కానీ చేతికైతే వాటర్ అంతగా అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరపట్టించేద్దాము. ఈ బియ్యాన్ని మరపట్టించే లోపు 2 ముద్ర కొబ్బరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 100 గ్రామ్స్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నేతిలోని ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని అంతటినీ కూడా క్రష్ చేసి ఒక గిన్నెలో వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని మరగనివ్వాలి. ట్రెడిషనల్ వంటలు అంటే పూర్వకాలంలో ఇళ్లలోనే చేసేవారు. ఇప్పుడైతే అన్ని రకాల ట్రెడిషనల్ వంటలన్నీ కూడా స్వీట్ షాపుల్లో దొరికేస్తున్నాయి. ఉండపాకం అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు తడిపిండిని అంతటినీ కూడా పాకంలోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో బాగా కలిసేటట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే 10 నుంచి 15 యాలకులను కూడా తీసుకొని 2 స్పూన్లు పంచదారతో పాటు మిక్సీలో పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ను కూడా ఈ పాకంలో వేసుకొని ఈ పాకం మొత్తంలో కలిసేటట్లు కలుపుకోవాలి. దీనినే చలిమిడి అంటారు. చలిమిడిని బెల్లంతోనూ తయారు చేసుకోవచ్చు, అలానే పంచదారతో కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ బెల్లంతోని చలిమిని తయారు చేసి పాకుండలు తయారు చేస్తున్నాను. అలానే పంచదారతో కూడా పాకుండలు తయారు చేసుకోవచ్చు. బెల్లం చలిమిడికి ఎలా అయితే మనం కొలతలు తీసుకున్నామో అదే విధంగా పంచదార చలిమిడికి కూడా అలానే కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైన ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకుంటే పాకుండలు రెడీ అయిపోయినట్లే. పాకుండలను డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. స్టవ్ ఫ్లేమ్ని ఫుల్గా పెట్టి ఈ పాకుండలను ఫ్రై చేసినట్లయితే పాకుండల లోపల ఉడక్కుండా పైన మాడిపోతాయి. అలానే స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి ఫ్రై చేస్తే పాకుండలు ఆయిల్ని పీల్చేసుకుంటాయి. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పాకుండలు ఫ్రై చేస్తే బాగుంటాయి. పాకుండలను కొన్ని ప్రాంతాల్లో సున్పాకుండలను కూడా అంటారు. పాకుండలు ఇలా పగుళ్ళు వచ్చినట్లుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పాకం చల్లారిన తర్వాత పాకుండలను చుట్టినట్లయితే పగుళ్ళు అనేవి ఇలా వస్తాయి. అదే వేడిగా ఉన్నప్పుడు పాకుండలు చుట్టినట్లయితే పగుళ్ళు రావు.